వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం 2025వ సంవత్సరం జూన్ 29వ తేదీన కండక్ట్ చేసిన స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రానున్న డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేందుకు అంటే 2025 నవంబర్లో టెట్ కండక్ట్ చేసి 2026వ సంవత్సరంలో మార్చి ఏప్రిల్లో మళ్ళీ డిఎస్సి కండక్ట్ చేస్తాం అని చెబుతున్నారు. కాబట్టి ఈ ప్రిపరేషన్కి మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎక్కడ మనం తప్పులు చేసాం, ఎక్కడ మిస్టేక్స్ చేయడం వల్ల స్కోరింగ్లో వెనకబడ్డం అనేది మనకు మనం ఎగ్జామిన్ చేసుకుని వాటిని రెక్టిఫై చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అని మీ ముందుకు తీసుకువచ్చాను. సరే, ఇప్పుడు మొదటి బిట్ని చూద్దాం. భారత రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ దేనికి సంబంధించినది? జవాబు ఆప్షన్ 2 ప్రాథమిక హక్కులు సరైనటువంటి జవాబు. భారత రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల కోసం సవరించడం అనేది జరిగింది. తర్వాత 2 పర్యాయములు భారత రాష్ట్రపతిగా సేవలందించిన నాయకుడు క్రింది వారిలో ఎవరు? 2 పర్యాయములు భారత రాష్ట్రపతిగా సేవల్ని అందించిన నాయకుడు క్రింది వారిలో ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ సరైనటువంటి జవాబు. తర్వాత ఇక్కడ చూడండి, క్రింది వాటిని జతపరచండి అని చెప్పి అడిగారు. షాహిద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది భగత్ సింగ్ అంటే ఇక్కడ భగత్ సింగ్ పంజాబ్ ప్రాంతానికి చెందినవాడు. పంజాబు మరియు హర్యానా రెండిటికి ఉమ్మడి క్యాపిటల్ చండీగఢ్. భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చండీగఢ్లో ఉంది. వివేకానంద రాక్ మెమోరియల్ ఇది కన్యాకుమారిలో ఉంది. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ రాజమండ్రిలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద జంతు పునరావాస కేంద్రం వంతారాలో ఉంది. వంతారా. ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇకపోతే నేషనల్ సెక్యూరిటీ గార్డు ఎన్ఎస్జికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. నేషనల్ సెక్యూరిటీ గార్డు ఎన్ఎస్జికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 1 సరైనది అంట. ఆప్షన్ 1 ఏంటి? ఏబిసి 3 స్టేట్మెంట్ సరైనవంట. ఇక్కడ చూడండి, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎలాంటి తప్పులకు తావు లేకుండా పనిచేసే ప్రపంచ స్థాయి బలగాల ఫెడరల్ కంటింజెన్సీ. ఇది 1985వ సంవత్సరంలో అక్టోబర్లో ఏర్పడింది. తర్వాత దీని యొక్క నినాదం సర్వత్ర సర్వోత్తమ్ సురక్ష. ఈ 3 సరైనటువంటి ఆప్షన్స్. తర్వాత 5వ బిట్ని ఇక్కడ మనం చూద్దాం. బిట్ నెంబర్ 5, రచయితలు మరియు పుస్తకాలు వీటికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. రచయితలు మరియు పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇమాన్యుయల్ కాంట్ ఇక్కడేంటి? ఆప్షన్ 3 సరైనదట. ఇమాన్యుయల్ కాంట్ ఏ క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్. అలాగే మార్క్ ట్వైన్ ఇతడు అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ని రచించాడు. ముల్కరాజ్ ఆనంద్ కన్ఫెషన్స్ ఆఫ్ ఏ లవర్ ను రచించారు. తర్వాత షల్మన్ రష్దీ ఎన్చాంట్రీస్ ఆఫ్ ఫ్లారెన్స్ ని రచించారు. ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు.
గ్రంథాలు, గ్రంథ రచయితల గురించి ఇక్కడ అడగడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, జననాయక్ అని చెప్పి ఎవరిని పేర్కొంటారు? కర్పూరి ఠాకూర్. అలాగే లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి. దేశబంధు చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ని దేశబంధు అని కీర్తించడం జరుగుతుంది. బాల గంగాధర్ తిలక్ ఈయన్ని లోకమాన్య అని చెప్పి పేర్కొంటారు. ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. జననాయక్ కర్పూరి ఠాకూర్. కర్పూరి ఠాకూర్ చూడండి, జననాయక్ కర్పూరి ఠాకూర్, కర్పూరి ఠాకూర్ జననాయక్, పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్, లోకమాన్య బాల గంగాధర్ తిలక్, దేశబంధు చిత్తరంజన్ దాస్. తర్వాత బిట్టు ఇక్కడ మనం చూద్దాం. 7వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. వందే మాత్రం గేయం మొదటగా ఈ నవలలో రాయబడింది. జవాబు ఆప్షన్ 1 ఆనందమఠం అన్నటువంటి ఈ నవలలో మొదటిసారిగా రాయబడింది. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఆప్షన్ 3 సరైన జవాబు అంట. ప్రపంచ పిచ్చుకల దినం మార్చి 20 సరైనటువంటి ఆప్షన్. ప్రపంచ రెడ్ క్రాస్ దినం మే 8. తర్వాత అంతర్జాతీయ మానవ సంఘీభావ దినం డిసెంబర్ 20. ఇవి సరైనటువంటి జవాబులు. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 2 ఇక్కడ సరైనటువంటి జవాబు. దీనిలో భాగంగా ఇక్కడ మీరు చూడొచ్చు, రెజ్లింగ్, ఫోగట్ సోదరిమణులు రెజ్లింగ్ లో ఫేమస్. తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయ్ చాను ఫేమస్. తర్వాత అపూర్వి చండేలా షూటింగ్ లో ప్రముఖులు. చదరంగంలో దివ్య దేశ్ముఖ్ ప్రముఖులు. ఇది సరైనటువంటి జవాబు. భారతరత్న అవార్డు గ్రహీత కాని వారిని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 1 డాక్టర్ డిఎస్ కొఠారి గారికి భారతరత్న అవార్డు అనేది రాలేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, నానాజీ దేశ్ముఖ్ గారికి, ప్రణబ్ ముఖర్జీ గారికి, వీరందరికీ కూడా భారతరత్న అవార్డు అనేది వచ్చింది. అస్సాం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? అస్సాం దుఃఖదాయిని, బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయినిగా పిలుస్తారు. తర్వాత ఇక్కడ చూడొచ్చు, భయాన్ని అనుభూతి చెందనివాడు ధైర్యవంతుడు కాడు, ఆ భయాన్ని జయించిన వాడే ధైర్యవంతుడు అని అన్నవారు ఎవరు? ఇక్కడ చూడండి, భయాన్ని అనుభూతి చెందనివాడు ధైర్యవంతుడు కాడు, ఆ భయాన్ని జయించిన వాడే ధైర్యవంతుడు అని అన్నవారు ఎవరు? జవాబు నెల్సన్ మండేలా సరైనటువంటి జవాబు. 13వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 13. రక్తపీడనంని స్పిగ్మో మానోమీటర్తో కొలుస్తారు. అలాగే పరమాణు పరిమాణంని ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీలో ఇక్కడ కొలుస్తారు. పాల సాంద్రతని లాక్టోమీటర్లో కొలుస్తారు. మొక్కల పెరుగుదలని క్రిస్కోగ్రాఫ్ లో కొలుస్తారు. క్రిప్టోగ్రామ్ కదండి, క్రిస్కోగ్రాఫ్. మొక్కల పెరుగుదల క్రిస్కోగ్రాఫ్ లో ఇక్కడ కొలుస్తారు. కాబట్టి ఆప్షన్ 2 ఇక్కడ రాంగ్.
మిగిలిన 3 స్టేట్మెంట్లు సరైనవే. రాంగ్ స్టేట్మెంట్ ఆప్షన్ 2 రాంగ్ స్టేట్మెంట్. 14వ బిట్ నేను చూస్తున్నాం. 97వ ఆస్కార్ అవార్డులలో 5 అవార్డులు పొందిన చిత్రం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 అనోరా సరైనటువంటి జవాబు. తర్వాత 15వ బిట్ చూస్తున్నాం. కేంద్ర బాల సాహిత్య లేదా యువ సాహిత్య అవార్డు 2025కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన కబూర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం 2025 లభించింది. ఇది రైట్ స్టేట్మెంటు. అలాగే సూరాడ ప్రసాద్ రచించిన మైరావణ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ సాహిత్య పురస్కారం 2025 లభించింది. పైనటువంటి 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. అంటే 2025 కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి బిట్లు ఇవి. ఇకపోతే 16వ బిట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 16. చూడండి, హెచ్డిఐ 2025 నివేదికను యుఎన్డిపి విడుదల చేసింది. ఈ సర్వేలో 193 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం 130వ ర్యాంకు పొందింది. ఐస్లాండ్ తర్వాత నార్వే మొదటి 2 ర్యాంకులు పొందాయి. 4 స్టేట్మెంట్లు కూడా సరైనవే. 17వ బిట్టు, ఉజ్వల స్కీము దేనికి సంబంధించినది? ఉజ్వల స్కీము ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. తర్వాత కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. అనుభౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న, తర్వాత శాస్త్రీయ గాయకురాలు శోభా ముద్గల్, తర్వాత పరమాణు జీవశాస్త్ర పరిశోధన సిద్దిక్, మహాశ్వేతదేవి అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన వారు కారు. ఇక్కడ ఆప్షన్ 3 రాంగ్ స్టేట్మెంట్. వీరి గురించి మీరు ఒకసారి మహాశ్వేతదేవి గురించి వికీపీడియాలోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఓకే, అవన్నీ కూడా ఇప్పుడు సెర్చ్ చేసి మీకు ఇవ్వాలంటే టైం సరిపోదు. మహాశ్వేతదేవి ఏ రంగానికి సంబంధించిన వారు అనేది ఒకసారి వికీపీడియాలోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి. ఇకపోతే హల్దీఘాట్ యుద్ధం ఈ సైన్యాల మధ్య జరిగింది. హల్దీఘాట్ యుద్ధం ఎవరెవరికి జరిగింది? హల్దీఘాట్ యుద్ధం రాణా ప్రతాప్ మరియు అక్బర్ల మధ్య, రాణా ప్రతాప్ మరియు అక్బర్ల మధ్య హల్దీఘాట్ యుద్ధం అనేది జరిగింది. చరిత్రకు సంబంధించిన బిట్ ఇది, ఇండియన్ హిస్టరీ. రాష్ట్రాలు గవర్నర్లకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. రాష్ట్రాలు మరియు గవర్నర్లు. రాష్ట్రాలు మరియు గవర్నర్లు. కేరళ రాష్ట్ర గవర్నరు ఆర్లేకర్. తమిళనాడు రాష్ట్ర గవర్నరు ఆర్ఎన్ రవి. తెలంగాణ రాష్ట్ర గవర్నరు జిష్ణుదేవ్ వర్మ. ఛత్తీస్గఢ్ గవర్నరు రామన్ డేకా. వివిధ రాష్ట్రాలు గవర్నర్లు, అలాగే వివిధ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, వాటి జాబితాని డిఎస్సికి చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జీకే కరెంట్ అఫైర్స్ని చూసాం. ఇప్పుడు సెక్షన్ 2లోకి వచ్చాం. ఇక్కడ చూడండి, కమిటీలు మరియు ప్రతిపాదనల గురించి సరైన జవాబులు గుర్తించండి. హార్టాక్ కమిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అంట. ఇక్కడ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అంట. హార్టాక్ కమిటీ స్త్రీ విద్యకు సంబంధించినది. సెకండరీ విద్యా కమిషన్
మల్టీపర్పస్ పాఠశాలలకు సంబంధించినది. ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ నియోజన భారం తగ్గించడం. జాతీయ విద్యా విధానం 1986 కామన్ కోర్ సిలబస్. ఇది సరైనటువంటి జవాబు. ఇక్కడ చూడండి, పంచకోశ విద్యలలో వరుస క్రమంని గుర్తించండి. పంచకోశ విద్యల వరుస క్రమం. ఇక్కడ ఆప్షన్ 1 సరైనదంట. ముందు అన్నమయ్య కోశం, అన్నమయ్య కోశం తర్వాతది ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, తర్వాత విజ్ఞానమయ కోశం, తర్వాత ఆనందమయ కోశం అంట. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 82 మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ప్రతి 30 మందికి ఒక టీచరు ఉండాలి. 30 మందికి ఒక టీచరు, 60 మందికి 2 టీచరు, 60 దాటిన తర్వాత 90 వరకు 3 టీచరు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. సమాచార హక్కు కేంద్ర సమాచార హక్కు కేంద్ర ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు వీరి ఆదేశంతో తొలగింపబడతారు. సమాచార హక్కు కేంద్ర ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లు వీరి ఆదేశంతో తొలగింపబడతారు. జవాబు ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి సరైనటువంటి జవాబు. ఉద్యోగ అవకాశాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని నిర్దేశించే భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ లేదా అధికరణం ఏది? ఉద్యోగ అవకాశాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ లేదా ఆర్టికల్ క్రింది వాటిలో ఏది? జవాబు 16వ ఆర్టికల్, 16వ అధికరణ సరైనటువంటి జవాబు. జీవన నైపుణ్యాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? జీవన నైపుణ్యాల ముఖ్య ఉద్దేశం, జీవన నైపుణ్యాల యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తులతో పరస్పరంగా వ్యవహరించే నైపుణ్యం పెంపొందించడం, దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించడం, సమస్య పరిష్కార నైపుణ్యాలని పెంపొందించడం. 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు ఇక్కడ. ఇకపోతే ఎన్సిఎఫ్ 2025 ప్రకారం కామన్ పాఠశాలల వ్యవస్థ ఏర్పాటు దేనిని పెంపొందిస్తుంది? ఎన్సిఎఫ్ 2025 ప్రకారం కామన్ పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేనిని పెంపొందిస్తుంది? జవాబు ఆప్షన్ 2 దేశంలోని అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య సరైనటువంటి జవాబు. మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాలు స్థాపించి యావత్ ప్రపంచంలోని విద్యార్థులను ఒకే చోట విద్య కోసం సమావేశపరిచిన కీర్తి ఈ విద్యా విధానానికి చెందుతుంది. జవాబు ఆప్షన్ 3 బౌద్ధ విద్యా విధానం సరైనటువంటి జవాబు. మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయాలు స్థాపించి యావత్ ప్రపంచంలోని విద్యార్థులను ఒకే చోట విద్య కోసం సమావేశపరిచిన కీర్తి బౌద్ధ విద్యా విధానానికి చెందుతుందంట. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఉపాధ్యాయులకు పరిచయం చేయుటకు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 సిసిఆర్టి సరైనటువంటి జవాబు. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.
ఆప్షన్ 3 అంటే అన్ని స్టేట్మెంట్లు సరైనవేనంట. అరిస్టాటిల్ నిగమన తర్కమును ప్రతిపాదించాడంట. ఫ్రాన్సిస్ బేకన్ ఆగమన తర్కమును ప్రతిపాదించాడు. జార్జ్ హేగెల్ ద్వంద్వ తర్కమును ప్రతిపాదించాడు. 3 స్టేట్మెంట్లు సరైనవేనంట. రోషక్ సిరామర్కల పరీక్షలో వ్యక్తి ప్రతిస్పందనలను విశ్లేషించినప్పుడు ఈ నిర్ణయాలనే డిటర్మినేట్స్ అని చెప్పి అంటారు. వీటి కోసం ఉపయోగించే కోడ్లు క్రింది వాటిలో ఏవి? రోషక్ సిరామర్కల పరీక్షలో వ్యక్తి ప్రతిస్పందనలను విశ్లేషించినప్పుడు నిర్ణయకాలకు ఉపయోగించే కోడ్లు క్రింది వాటిలో ఏవి? FCMK అంట. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. అచిత్తు అంటే ఇడ్, ఇగో ఇవి ఉన్నాయి కదా, అందులో ఇడ్ అంటే అచిత్తుని ఇంగ్లీష్లో ఇడ్ అని చెప్పి అంటాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం అచిత్తు లేదా ఇడ్ ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. జవాబు ఆప్షన్ 4 ఆనంద సూత్రం సరైనటువంటి జవాబు. ఒక బాలుడిని అతని తల్లి అకారణంగా తిట్టింది. ఏ కారణం లేకుండా తిట్టింది. అతడు తన తల్లిని ఏమీ అనలేక తన కోపాన్ని చిన్న తమ్ముడిపై చూపించాడు. ఇక్కడ బాలుడు ఉపయోగించిన రక్షక తంత్రం క్రింది వాటిలో ఏది? విస్తాపము సరైనటువంటి జవాబు. విస్తాపము అంటే అత్త మీద కోపము దుత్త మీద చూపించడం అన్న సామెతకి ఈ విస్తాపము అనేది ఇక్కడ ఆపాదించవచ్చు. అభ్యసన వక్రంలో X అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండే దశ. అభ్యసన వక్రరేఖలో X అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండే దశ పీఠభూమి దశ. ఈ పీఠభూమిని ప్లాట్యూ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. బ్రూనర్ తన బోధన సిద్ధాంతం థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో క్రింది పద్ధతిని ప్రతిపాదించలేదు. ఏ పద్ధతిని బ్రూనర్ తన బోధన సిద్ధాంతంలో ప్రతిపాదన చేయలేదు అంటే ప్రాజెక్ట్ పద్ధతిని ఆయన ప్రతిపాదించలేదు. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనేది అమూర్త ఆలోచన సామర్థ్యం. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞ అనేది అమూర్త ఆలోచన సామర్థ్యం. చూడండి, WAIS గురించి క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్లు ఏవి గుర్తించండి. అన్ని రాంగ్ స్టేట్మెంట్లేనంట. ఇది ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్ అంట. డేవిడ్ వెస్ట్లర్ దీన్ని అభివృద్ధి పరిచాడు. ఇది ఒకటే కరెక్ట్ స్టేట్మెంట్, మిగిలినవన్నీ రాంగ్ స్టేట్మెంట్లేనంట. ఒక బాలుడు వుడ్ అనే పదాన్ని పలకడం నేర్చుకున్నాడు. ఇప్పుడు కుడ్ అనే పదం యొక్క ఉచ్చారణ నేర్చుకోవాలి. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. జవాబు ధనాత్మకం. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సామర్థ్య నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సామర్థ్య నమూనాను ప్రతిపాదించిన వారు ఎవరు? జవాబు పీటర్ సలోవే మరియు మేయర్. ఇకపోతే 40వ బిట్ చూడండి. క్రింది వానిలో పోరాట లేదా పలాయన హార్మోన్ అని దేనిని పేర్కొంటారు? పోరాటము లేదా పలాయనం హార్మోన్ క్రింది వాటిలో ఏది? ఫైట్
ఆర్ ఫ్లైట్ హార్మోన్? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ క్రింది వాటిలో జవాబు అడ్రినలిన్ సరైనటువంటి జవాబు. ఇక్కడ మీరు చూడొచ్చు, క్రింది వాటిలో ఎర్రనకు సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్లు ఏవి? ఎర్రన గారికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? రామాయణము హరివంశము కావ్యాలని ప్రోలే వ్యామారెడ్డి గారికి అంకితం ఇచ్చాడు. తర్వాత అరణ్య పర్వశేషాన్ని రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు అవుతుంది. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠాలు క్రింది వాటిలో ఏవి? మానవ స్వభావం ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠాలు భిక్ష మరియు మాయా కంబలి. రచయితలు వారు రాసినటువంటి నాటకాలని జతపరచండి అని ఇక్కడ ప్రశ్న అడిగారు. బెల్లంకొండ రామదాసు పునర్జన్మను రచించాడు. రావిశాస్త్రి నిజం నాటకం రచించాడు. తర్వాత బెమిడిపాటి రామగోపాలం కీర్తిశేషులు రచించారు. ఆత్రేయ గారు కప్పలు అన్న నాటకాన్ని రచించారు. బెల్లంకొండ రామదాసు పునర్జన్మ అన్న నాటకం రచించారు. రావిశాస్త్రి నిజం అన్న నాటకాన్ని రచించారు. బెమిడిపాటి రామగోపాలం గారు కీర్తిశేషుల నాటకం రచించారు. ఆత్రేయ కప్పలు అన్న నాటకం రచించారు. క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. ఆప్షన్ 3 రాంగ్ స్టేట్మెంట్. కులిశం అనగా వజ్రాయుధం, ఆయతి అనగా ప్రభావం, భృంగం అనగా తుమ్మెద. దేశం కోసం చావటం కంటే గొప్పేముంది, అలాంటి మంచి చావుని కోరుకోవాలి తప్ప దాని గురించి బాధపడకూడదమ్మా అని ఎవరన్నారు? జవాబు వీర. క్రింది పాఠ్యాంశాలని ప్రక్రియలతో జతపరచండి. ఏ పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? ఏ పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది? బాలచంద్రుని ప్రతిజ్ఞ మంజరి ద్విపదికి చెందుతుంది. ఆత్మకథ ఎండ్లూరి సుధాకర్ గారి ఆత్మకథ వచన కవిత ప్రక్రియకి చెందుతుంది. దాని తర్వాత సమదృష్టి అనేది గజల్ ప్రక్రియకి చెందుతుంది. సందేశం పాఠం ఖండకావ్యం ప్రక్రియకి చెందుతుంది. మహాప్రస్థానంపై వెలువడిన తొలి విమర్శన గ్రంథం క్రింది వాటిలో ఏది? మహాప్రస్థానంపై వెలువడిన తొలి విమర్శన గ్రంథం జవాబు ఆప్షన్ 3 శ్రీశ్రీ కవితా ప్రస్థానం సరైనటువంటి జవాబు. క్రింది పద్యపాదాలని సరైన క్రమంలో అమర్చండి. విపరీత పరిభాషలేమిటి? నుర్వీనాద. ఈ పుత్రగాత్ర పరిష్వంగం ఇది సెకండ్ వస్తుంది.
తర్వాత ఈ పుత్రగాత పరిష్వంగ సుఖంబు సేకునము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము జంద్ర జ్యోత్స్నయంబు పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబె కొడు శీతమే. ఇది పద్యం. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు అవుతుంది. నెల్లూరు గాంధీగా పిలువబడిన వారు ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య గారు. అవి ఇవి తెలుపు నలుపు శీర్షికలతో సంపాదకీయాలు రచించిన వారు ఎవరు? అవి ఇవి తెలుపు నలుపు శీర్షికలతో సంపాదకీయాలు రచించిన వారు విద్వాన్ విశ్వం. గ్రామ్యమా గ్రాంధికమా వ్యాస రచయిత మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. కుంజరము అన్న పదానికి పర్యాయ పదాల్ని తెలపండి. కరటి, కరేనువు సరైనటువంటి జవాబు. ఇక్కడ చూడండి, క్రింది వాటికి నానార్థాలతో జతపరచండి. కన్ను నేత్రము బండి చక్రం. పలుకు నింద ఖండము. ఆడు నర్తించు చలించు. మదనం ఆమని ఉమ్మెత్త. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. అవ్యక్తమైన మధురధ్వని గలది అని వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వాటిలో ఏది? అవ్యక్తమైన మధురధ్వని గలది అని వ్యుత్పత్త్యర్థం ఇచ్చే పదం కలహంస సరైనటువంటి జవాబు. సాక్షికి వికృతి పదం సాకిరి సరైనటువంటి జవాబు. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి బిరుదులు. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి బిరుదులు: గాన కళా సింధు, సంగీత కళారత్న. ఈ రెండు. మంచెన కేయూరు బాహుచరిత్ర కావ్యానికి ఆధారమైన సంస్కృత నాటకం ఏది? మంచెన కేయూరు బాహుచరిత్రకి ఆధారమైన సంస్కృత నాటకం విద్వసాల భంజిక సరైనటువంటి జవాబు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది అని చెప్పడం ఉద్దేశం గల పాఠం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 ధన్యుడు. ఆశ పూర్తిగా వదులుకొను అన్న అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వాటిలో ఏది? ఆశ పూర్తిగా వదులుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం తిలోదకాలు విడుచు. జాషువా గబ్బిలంతో పంపిన సందేశం అశ్రు సందేశం సరైనటువంటి జవాబు. సూరి, సీతి, వటీరావు పాత్రలను సృష్టించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 3 చింతా దీక్షితులు సరైనటువంటి జవాబు. ద్వితీయ విభక్తులకు మీది పదంతో చేసే సమాసం. ద్వితీయ విభక్తులకు మీది పదంతో చేసే సమాసంని వ్యధికరణం అని చెప్పి అంటారు. పింగళి బాలాదేవి రచనల గురించి సత్యాలు గుర్తించండి. పొగమంచుల సూర్యోదయం నవలను రచించారు. గాజు బొమ్మలు కవితా సంపుటి, నాన్నకు రాయిన ఉత్తరం కథా సంపుటి. ఈ 3 సరైనటువంటి జవాబులు.
రామాయణ అదే రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే. ఇందులో అలంకారము ఆప్షన్ 2 అనన్వయం. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే. ఇందులో అలంకారం అనన్వయం. క్రింది వాటిలో సరికానిది ఏది? రాంగ్ స్టేట్మెంట్ ఏది? ఆప్షన్ 4 రాంగ్ స్టేట్మెంట్. మిగిలినవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే. ఇల్లు దేశీయ పదం, ప్రాకృత సమము సిరి, సంస్కృత భవము సంద్రము. ఉదాహరణలను చూపిస్తూ ప్రశ్నలు ఇస్తే విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ వాక్యంలోని అసమాపక క్రియలు. ఉదాహరణలను చూపిస్తూ ప్రశ్నల్ని ఇస్తే విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ వాక్యంలో ఉన్నటువంటి అసమాపక క్రియలు ఎటువంటివి? జవాబు ఆప్షన్ 2 శత్రార్థకం మరియు ఛేదార్థకం సరైనటువంటి జవాబు. పద్యం కమ్మగా పాడువాడు, పద్య విద్యను కాపాడువాడు, పద్య ద్వేషణలతో రాపాడువాడు అనే ఆశావాదిని కీర్తించిన వారు క్రింది వారు ఎవరు? సి నారాయణ రెడ్డి సరైనటువంటి జవాబు. జనని ఏమిటికి ఇంకా ఆశు కవిత సన్యాసమిప్పించవే. జనని ఏమిటికింక ఆశు కవిత సన్యాసమిప్పించవే అని వేడుకున్న కవి క్రిందవారులు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు సరైనటువంటి జవాబు. పడ్వాదుల పరమైనప్పుడు మువర్ణానికి లోప పూర్ణ బిందువులు విభాషగా రాని రూపం. జవాబు గజము ఒడియే. వాడి మాటలో పూర్వపదంగా ఉన్న వాడి శబ్దం ఆచిక స్త్రీ సమము. క్రింది వాటిని జతపరచండి. సాంఘిక నవల వేయి పడగలు, పౌరాణిక నవల సౌందర్య తిలకము, చారిత్రక నవల రామప్ప గుడి, డిటెక్టివ్ నవల వాడేవీడు. నవలలు అవి ఏ కోవకు చెందుతాయి అన్నది ఇక్కడ అడిగారు ప్రశ్న. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. కాక్షి క్షేత్ర మహాత్మ్యమును తెలుపు మదాలసుని చరిత్ర కలిగిన రచన క్రింది వాటిలో ఏది? కాశీ క్షేత్ర మహాత్మ్యమును తెలుపు మదాలసుని చరిత్ర కలిగిన తెనాలి రామలింగుని యొక్క కృతి క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 4 ఉద్భట రాజ్య చరిత్ర సరైనటువంటి జవాబు. క్రింది వాటిని జతపరచండి. కృపాంబోనిధి శతకం చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి రచించారు. ఆంధ్రనాయక శతకం కాసుల పురుషోత్తమ కవి రచించారు. వడ్డాది సుబ్బారాయ కవి భక్త చింతామణి శతకం రచించారు. దువ్వూరి రామిరెడ్డి మాతృ శతకం రచించారు. కాలము బట్టి దేశమును గాంచి ప్రభుత్వము నుంచి దేశ భాష లలితాంగి మారుటది సత్కవి సమ్మతమ్ము అని పలికిన వారు క్రింది వారులు ఎవరు? కాలమున్ బట్టి దేశమును గాంచి ప్రభుత్వము నుంచి దేశ భాష లలితాంగి మారుటది సత్కవి సమ్మతము అని పలికిన వారు క్రింది వారులు ఎవరు? తిరుపతి వెంకట కవులు సరైనటువంటి జవాబు. ప్రతి పద్యమునందు చమత్కార కృతి కలుగున్ క్షితిలో నీ మార్గం ఎవరికి రాదుసుమి అని చామకూర వెంకట కవిని ప్రశంసించిన వారు రఘునాథ నాయకుడు.
నా అంతరంగ కథనం బుచ్చిబాబు, హంపి నుంచి హరప్పా దాకా తిరుమల రామచంద్ర, ఉప్పల లక్ష్మణరావు బతుకు పుస్తకం, నా యొరుక ఆదిభట్ల నారాయణ దాస్. ఆప్షన్ డి సరైనటువంటి జవాబు. పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె అన్న కవి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 2 కవి చౌడప్ప. సరైనటువంటి జవాబు. గురజాడ అప్పారావు గారు రచించిన కన్యక, గురజాడ అప్పారావు గారు రచించినటువంటి కన్యక తొలిసారిగా ఈ పత్రికలో ప్రచురింపబడింది? జవాబు ఆప్షన్ 1 ఆంధ్రభారతి. సరైనటువంటి జవాబు. ప్రాయమింతకు మిగులుగా వ్రాలకుండా శ్రీనాథుడు రచించిన కావ్యం క్రింది వాటిలో ఏది? కాశీఖండం. సరైనటువంటి జవాబు. క్రింది వారిలో ద్వర్ది కావ్య కవులు ఎవరు? క్రింది వారిలో ద్వర్ది కావ్య కవులు ఎవరు? గుర్తించండి. రామరాజభూషణుడు మరియు పింగళి సూరణ. సరైనటువంటి జవాబు. తెలుగు వెర్బల్ బేసిస్ గ్రంథకర్త బద్దిరాజు కృష్ణమూర్తి గారు. దంత మూలీయ కంపితం 4 ఆప్షన్లు కరెక్ట్ అన్నట. దంత మూలీయ కంపితాలు ఎవడున్న 4 కూడా దంత మూలీయ కంపితాలు అన్నట. ఒక భాషలో కొత్త పదాలు చేరటానికి ప్రధాన కారణం? ఆప్షన్ 1 ఆదానం. సరైనటువంటి జవాబు. ఎరువు తెచ్చుకున్న పదాన్ని నిసర్గమైన పదంలాగా మార్చడం. ఎరువు తెచ్చుకున్న పదాన్ని నిసర్గమైన పదంలాగా మార్చడం లోక నిరుక్తి అని చెప్పి అంటారు. ధ్వనులు ప్రధానంగా గీసిన పటాలు ఫోనెటిక్ అట్లాస్ అని చెప్పి అంటారు. మాండలికాలని ప్రధానంగా గీసినటువంటి వాటిని ట్రాన్సిషన్ జోన్ అని చెప్పి అంటారు. పురాతన వ్యవహార ప్రాంతం రిలిక్ ఏరియా అని చెప్పి అంటారు. వ్యవహార భేదరేఖల్ని ఐసోగ్లాస్ అని చెప్పి అంటారు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. పండరంగని అద్దంకి శాసనం కాలం 848. క్రింది వాటిలో అర్ధాపకర్షకి చెందిన పదం కైంకర్యం. శిష్టోచ్చరణకు సంబంధించి సరికానిది మూర్ధన్య దంతమూలియాలు అవుతాయి అన్నది రాంగ్ స్టేట్మెంట్. మిగిలినవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్స్. లేబర్ రూమ్ స్త్రీవాద కవితను రచించిన వారు ఎవరు? కొండేపూడి నిర్మల. మనిషికి బంధాలన్నీ మార్కెట్లోన సరుకులాయనే అనే ఆవేదన వ్యక్తం చేసిన వారు కలేకూరి ప్రసాద్. కవి జీవితానికి కావ్య రచనకు ఉన్న సంబంధాన్ని పరిశీలించి సమన్వయంతో విమర్శ చేస్తే అది కవి జీవిత విమర్శ అవుతుంది. అలంకారిక విమర్శకు మరొక పేరు లాక్షణిక విమర్శ. గుణాశ్లిష్ట
పద సంఘటన రీతి, గుణాశ్లిష్ట పద సంఘటన రీతి అని విద్యానాథుడు నిర్వచించారు. బాల వ్యాకరణంకు దీపిక అన్న వ్యాఖ్యను రచించిన వారు పుల్లూరి ఉమా గారు. పదమూల మైత్రి లేదా పొందికను శయ్య అంటారు. అగ్ని పురాణం దీన్ని ఎలా పేర్కొంది? ముద్ర అని పేర్కొంది. సౌందర్యం అలంకారం అని వామనుడు పేర్కొన్నాడు. సౌందర్యం అలంకారం అని పేర్కొన్నవారు వామనుడు. లింగముకుంట తిమ్మకవి సులక్షణ సారము రచించారు. పూదూరి సీతారామశాస్త్రి పెద్ద బాల శిక్ష. శిష్టు కృష్ణమూర్తి హరికారికలు. గురజాడ శ్రీరామ్మూర్తి కవి జీవితం రచించారు. ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. కైఫియత్ రచనలో మెకంజీకి సహకరించిన వారు ఎవరు? కావలి సోదరులు. సరైనటువంటి జవాబు. భోజనపల్లి సీతారామాచార్యుల రచనలు ఏవి? భోజనపల్లి సీతారామాచార్యుల వారి రచనలు శబ్దరత్నాకరము, ప్రౌఢ వ్యాకరణము. సరైనటువంటి జవాబులు. కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఓదబడినచో అది భావకవిత్వం అవుతుంది అని భావకవిత్వంని నిర్వచించిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఓదబడినచో అది భావకవిత్వం అవుతుంది అని భావకవిత్వానికి నిర్వచనం ఇచ్చిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. చలి వెలుగు ఈ పదంలో ఉన్నటువంటి సమాసం బహువ్రీహి సమాసం. పైనము అనే శబ్దం బాల వ్యాకరణం ప్రకారం పైనము అన్న శబ్దము బాల వ్యాకరణ ప్రకారం ప్రాకృత భవము. పంకజ్ చరణ్ దాస్, కేలు చరణ్ మోహపాత్ర అనేవారు ఈ నృత్యంలో ప్రసిద్ధులు. ఒడిస్సీ. విసర్గాంతమైన ఒక వాక్యాన్ని లేదా పదాన్ని అనుకరించి చెప్పేటప్పుడు విసర్గకు లోపం వస్తుంది. బల్లిదాదులు డాష్ తుల్యంబులు. ఖాళీలు సరిపోయే పదాన్ని గుర్తించండి. జవాబు సంస్కృత తుల్యంబులు. మిత్రమా నమస్కారం, జాతి వైరమున్న శత్రుమిత్రులము అని ఫలితుడు వీరితో అన్నాడు. జవాబు ఆప్షన్ 2 రోమశునితో. మిత్రమా నమస్కారం, జాతి వైరమున్న శత్రుమిత్రులము మనము అని ఫలితుడు రోమశుడితో అన్నాడు. పగతాదుల బహువచన లకారంబునకు రేఫంబగు. ఆప్షన్ 4 సరైనటువంటి ఆప్షన్. సమాసంబులందు ధృతంబునకు స్వత్వంబు లేదు. ఈ సూత్రం గల బాల వ్యాకరణ పరిచ్ఛేదం క్రింది వాటిలో సంధి పరిచ్ఛేదం సరైనటువంటి జవాబు. వర్ణమాలలోని లకారము వేరొక వర్ణమే కాని అలగు
లకారం కాదు. అలాగే శకటరేఫ అలగువు. బహుత్వంలో రా లా డాలకు ఆదేశంగా వచ్చిన లకారం అలగువు. ఈ మూడు సరైనటువంటి స్టేట్మెంట్లు. ఈ మూడు మాత్రమే సరైనటువంటి స్టేట్మెంట్లు. ఎటు చూడొచ్చు ఆప్షన్ 3 ఆ ఆ ఈ మాత్రమే సరైనవంట. క్రొత్తకుండ క్రొత్తకుండ బహుళ వీధులలో దీనికి ఉదాహరణము. క్రొత్తకుండ బహుళ విధులలో దీనికి ఉదాహరణ. అప్రవృత్తి సరైనటువంటి జవాబు. ఆదేశ అనునాసికములకు అదే వర్గ తృతీయ అక్షరమునకు ప్రాస చెల్లుట దాన్ని వికల్ప ప్రాసము అని చెప్పి అంటారు. రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వరుసగా ఉండటం ఏ పద్యం యొక్క లక్షణం? జవాబు మధ్యాకర పద్యం యొక్క లక్షణం. పాప లాడాలకు యతి చల్లుట అభేదయతి. కంద పద్యానికి వర్తించిన నియమం. ఈ నియమం కంద పద్యానికి వర్తించదు. మిగిలిన 3 నియమాలు కూడా కంద పద్యానికి వర్తిస్తాయి. క్రింది వాటిలో చంద్రగణం కానిది. మిగిలినవన్నీ కూడా చంద్రగణాలే. గొలుసు అనే పదానికి దక్షిణ మండలంలో చిలుకు అని చెప్పి అంటారు. సంధి జరగడం వలన వచ్చిన అక్షరాలకు పదంలో సహజంగా ఉన్న అక్షరాలకు ప్రాస వేయటం సంధిగత ప్రాస. నారాచము సమానార్థక పదాలు. అంబకము బాణము. నారాచము దీనికి సమానార్థక పదాలు అంబకము బాణము. కన్నీళ్లు కుర్రవాడి తల మీద పడుతున్నాయి ముత్యాల. కన్నీటి ముత్యాలతో ఆశీర్వాదం. ఈ వాక్యాలలోని అలంకారాలు వరుసగా ఉపమా మరియు రూపకాలంకారాలు. అంబరీషోపాఖ్యానం పోతన భాగవతంలో ఈ స్కందంలో వస్తుంది, 9వ స్కందంలో వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లింగ్విస్టిక్ చేంజ్ స్టట్వర్త్ రచించాడు. లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ సైమన్ పాటర్ రచన. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజీ జాన్ పి హ్యూగ్స్. అలాగే ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ ఎమ్మన్ బక్. బిఎఫ్ స్కిన్నర్ బలపరిచిన భాషోత్పత్తి వాదం క్రింది వాటిలో ఏది? జవాబు సంపాదన వాదం. ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవటానికి సృష్టికర్త వలె సృజనాత్మక శక్తితో కొత్త సృష్టి చేయటానికి మాతృభాష మానవునికి ఒక సాధనము అవుతుంది అన్నవారు ఎవరు? రైబర్న్ సరైనటువంటి జవాబు. విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశించేవి. జవాబు ఆప్షన్ 2 ఉద్దేశాలు. జేబిఎస్ హాల్డెన్ తెలుగు భాషకి ఇచ్చిన కితాబు.
భారతదేశానికి జాతీయ భాష కాగల అర్హత ఉంది? క్రత్హోల్ ఏ రంగానికి చెందిన ప్రవర్తన లక్ష్యాలను పేర్కొన్నాడు? జవాబు భావావేశ రంగానికి చెందిన ప్రవర్తన లక్ష్యాలని క్రత్హోల్ పేర్కొన్నాడు. పాత్రోచితిని తెలుసుకొనటం అన్నది దేనికి సంబంధించిన స్పష్టీకరణ? రసానుభూతి. చికిత్సాత్మక శ్రవణాన్ని ఎలా కూడా అంటారు? జవాబు సాధారణ శ్రవణం అని చెప్పి అంటారు. భాషణానికి సంబంధించి ఖచ్చితంగా ఉండటం, విషయానికి సంబంధించినదిగా ఉండటం ఈ లక్షణం. నిర్దిష్టత. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇక్కడ అనునాసిక దోషణం అనేది కనిపిస్తుంది. ఇక్కడ అల్ప ప్రాణాలకు మహాప్రాణాలు పలకడం కనిపిస్తుంది. అచ్చులకు బదులు హల్లులు పలకడం కనిపిస్తుంది. దోషములు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం తమ ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది? 345వ ఆర్టికల్. లిపి అనే సంస్కృత పదం పార్షిక పదంలోని ఈ పదం నుంచి ఏర్పడిందని బర్నెల్ పేర్కొన్నాడు. జవాబు ఆప్షన్ 3 డిపి. ఉక్త లేఖనం యొక్క ప్రయోజనం కానిది? ఆప్షన్ 4 భావ ప్రకటన సామర్థ్యం కలుగుతుంది. ఇది తప్పించి మిగిలినవన్నీ కూడా ఉక్త లేఖనం యొక్క ప్రయోజనాలు. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది? లాక్షణీకరణం. ఆల్బర్ట్ నిర్వచనం ప్రకారం పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అది విద్యా ప్రణాళిక. ఉత్తమ పాఠ్యపుస్తకం బాహ్య లక్షణం కానిది? సాహిత్యం అనేది అంతర్లక్షణం, బాహ్య లక్షణం కాదు. విద్యా హక్కు చట్టంలోని ఈ నిబంధన పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశిస్తుంది. ఆప్షన్ 1 అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. ద్వితీయ భాషగా తెలుగు అభ్యసించే విద్యార్థులకు ఈ తరగతి నుంచి ఉపవాచకం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆప్షన్ 1 ఆప్షన్ 2 రెండు కూడా సరైనవేనట. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది? ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అనేది తప్పు. ఉపవాచికాలు అనేవి ఎందుకోసం ఉన్నాయంటే విషయావగాహన కలిగించడానికి ఉద్దేశించినవి. ఈ ఉపగమం కంప్యూటర్కి అభ్యాసుడికి మధ్య పరస్పర చర్యకు స్థానం కల్పిస్తుంది. పరస్పర చర్య ఉపగమం. స్నేహం కథా వస్తువుగా గల కథను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించండి అన్న ప్రశ్న ఈ భాషా సామర్థ్యానికి చెందినది. ప్రాజెక్ట్ పని. చిత్రాలు గీయటం, నమూనాలను తయారు చేయటం అనేవి ప్రత్యక్ష అనుభవాలు. పిల్లలకు అక్షరాలను పదాలను పరిచయం చేయటానికి అక్షర పద వాక్య పద్ధతుల ద్వారా పఠనం నేర్పించడానికి ఉపయోగించే బోధనోపకరణం మెరుపు అట్టలు. విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను
తామే గుర్తించి సరి చేసుకోవడానికి తోడ్పడే బోధన ఉపకరణం టేప్ రికార్డర్. త్రిపార్శ్వాలతో ఉండటం వల్ల వాస్తవికతకు చేరువగా ఉండే బోధన ఉపకరణం నమూనాలు. అభ్యసించే విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో చిన్న యూనిట్లు లేదా సోపానాలుగా విభజించి వ్యవస్థీకరించే బోధనా పద్ధతి కార్యక్రమయుత బోధన. తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధనా వ్యూహాన్ని డ్వైట్ డబ్ల్యూ ఇలా పేర్కొన్నారు, సూక్ష్మ బోధన అని చెప్పి పేర్కొన్నారు. బోధనలో నిర్దిష్ట లక్ష్య సాధనకై నిర్వహించాల్సిన పరస్పర సంబంధం కలిగిన బోధన ప్రవర్తన అంశీభూతాల సమితిగా బోధన నైపుణ్యాలను నిర్వచించిన వారు ఎవరు? జహంగీర్. గద్య బోధన ఉద్దేశం కానిది క్రింది వాటిలో ఏది? సాహితీ విలువలు తెలిపి హృదయ వైశల్యాల్ని పెంచడం. పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెబుతూ పద స్వరూప స్వభావాలను తెలుపుతూ సాగే పద్యబోధన పద్ధతి ఖండ పద్ధతి. బాల ప్రౌఢ వ్యాకరణాలు దీనికి సంబంధించినవి. వర్ణనాత్మక వ్యాకరణం. డాల్టన్ పద్ధతికి గల పేర్లు. జవాబు నియోజనాల పద్ధతి, వ్యక్తి పద్ధతి, వ్యష్టి పద్ధతి. ప్రదర్శించిన లేదా చూచిన ఏదైనా దృశ్యాన్ని వర్ణిస్తూ రాసే వ్యాస బోధన పద్ధతి అభివర్ణన పద్ధతి. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి ఒక అంశాన్ని బోధించడానికి అనువైనది నికష. విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ప్రాగుక్తీకరణ మూల్యాంకనం. విద్యార్థి తాను గతంలో నేర్చిన విషయాలను అవగాహన చేసుకున్న అంశాలను కొత్త సన్నివేశాలతో ఉపయోగించడం వినియోగం. మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒకదాన్ని వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అని అభిప్రాయపడిన వారు ఎవరు? హేగన్ లేదా థారండైక్. విద్యార్థికి సంబంధించిన శారీరక, మానసిక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు క్రింది వాటిలో ఏది? చూడండి, బిట్టేంటి? విద్యార్థికి సంబంధించిన శారీరక, మానసిక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు క్యుములేటివ్ రికార్డు. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని సరిగ్గా పరీక్షించడం సప్రమాణత సరైనటువంటి జవాబు. ఇదండి ఇక్కడ మనం ఏపీ మెగా డిఎస్సి 2025 జూన్ 29 తేదీ నాటి తెలుగు స్కూల్ అసిస్టెంట్ ప్రీవియస్ పేపర్ని ఈ వీడియోలో చూసాం కదా. తర్వాత వీడియోలో మరో ప్రీవియస్ పేపర్ని మీ ముందుకు తీసుకువస్తాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. మరో వీడియోలో మరో ప్రీవియస్ పేపర్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.